హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ తమ్ముడు స్టారింగ్ బై నితిన్ వర్ష బొల్లమ అండ్ సప్తమి గౌడ. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టిన గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ మొత్తం ఒకే ఒక నైట్ లో జరుగుతుంది. మన హీరో వాళ్ళ సిస్టర్ కి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యని మన హీరో వన్ నైట్ లో ఎలా సాల్వ్ చేశాడు అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ ఓకే ఓకే అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచ్. ఇంకా మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా రెగ్యులర్ స్టోరీ గైస్. ఆ స్టోరీలో సీన్స్ కూడా మనకి ఎక్కడో చూసినట్టు అండ్ ఎక్కడో విన్నట్టు కూడా ఉంటాయి. బట్ మూవీ టీం ఏంటంటే కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు గైస్ చాలా సీన్స్ లో. మూవీ టీం అనుకున్నారనమాట ఏదో ట్రై చేద్దాం అనేసి. అది మనకు అర్థమవుతుంది. కాకపోతే అది బాగా మనకి వర్కౌట్ అవ్వలేదు అనమాట. మూవీలో కొన్ని కొన్ని నైట్ సీన్స్ ఉంటాయి. అవైతే చాలా అంటే చాలా బాగుంటాయి కానీ కాకపోతే వాటిలో మ్యాటర్ ఉండదు అనమాట. అందువల్ల వాటికి అంతగా కనెక్ట్ అవ్వం అనమాట. మూవీలో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక నార్మల్ మూవీ చూస్తున్న ఫీల్ రాదు. ఒక కొత్త మూవీ చూస్తున్న ఫీల్ వస్తుంది. బట్ వీళ్ళు స్టోరీ మాత్రం పర్ఫెక్ట్ గా రాసుకొని దాంట్లో సీన్స్ ఎంగేజింగ్ గా రాసుకుంటే చాలా అంటే చాలా బాగుండేది గైస్. మీకు ఇవన్నీ బాగున్నా సరే స్టోరీ మాత్రం ఎంగేజింగ్ గా ఉండదు అనమాట. మొత్తం అలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. ఎక్కడ కొంచెం కూడా ఎంగేజింగ్ అనిపించదు అనమాట ఫస్ట్ హాఫ్ లో అయితే. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఆ యాక్సిడెంట్ అయితే అంత నమ్మేలా లేదనమాట. అండ్ మన హీరో మూవీలో ఆర్చర్ కదా, అంటే బాణాలు వేసే దాంట్లో తోపు కదా. అసలు మూవీలో ఆర్చర్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థం కాలేదు. వై అనిపించింది నాకైతే. ఎందుకంటే దాన్ని మూవీలో అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. ఎక్కడో కొన్ని కొన్ని సీన్స్ లో యూజ్ చేసుకుంటారు అంతే. అది కూడా పర్ఫెక్ట్ గా ఉండదన్నమాట. వెరీ వెరీ నార్మల్ గానే ఉంటది. అది ఏదో ఒక అతను నార్మల్ గా బాణం వేస్తే ఎలా ఉంటది అలాగే ఉంటదన్నమాట. ఇంకా మూవీలో ఎమోషన్ అయితే వాళ్ళ సిస్టర్ దగ్గర ట్రై చేస్తారు అండ్ ఒక చిన్న అమ్మాయి దగ్గర ట్రై చేస్తారు. కాకపోతే మనకి ఎక్కడ వర్కౌట్ అవ్వదు. అలాగే మనం ఎక్కడా కనెక్ట్ అవ్వం. ఇంకా సీన్స్ అయితే కొంచెం బాగా రాసుకోవాల్సింది. ఆ డెప్త్ అయితే కనిపించలేదు మూవీలో మనకి. ఇంక మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది గైస్. అది ఎందుకు చెప్పాడో అనిపించింది. ఎందుకంటే చెప్తే కొంచెం ఎక్కువ చెప్పాలి. అంటే దాంట్లో ఏం జరిగింది అనేసి మనకు క్లారిటీ వస్తది. మహా అయితే 2 మినిట్సో లేక 3 మినిట్సో చెప్తాడన్నమాట ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అదేమో మనకు అర్థమైనట్టు, అర్థం కానట్టు ఉంటదన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పేదేందో కొంచెం బాగా చెప్పుంటే చాలా అంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తారు. దాంట్లో ఉన్న బాండింగ్ అయితే మనకు అంతగా నమ్మబుద్ధి కాదనమాట. నేనేమనుకున్నానంటే మూవీలో ఏది వర్కౌట్ అయినా, ఏది వర్కౌట్ అవ్వకపోయినా బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అనుకున్నా. కాకపోతే ఈ మూవీలో అది వర్కౌట్ అవ్వదనమాట. నితిన్ కమ్‌బ్యాక్ ఫిల్మే కానీ అంతగా ఏమి ఉండదు గైస్. ఇంక మూవీలో సెకండ్ హాఫ్‌లో కొన్ని ఫైట్స్ ఉంటాయి. ఓన్లీ కొన్ని ఫైట్సే. ఆ ఫైట్స్ అయితే మనల్ని కొంచెం నవ్వు తెప్పిస్తాయి. ఎందుకంటే విలన్స్ అరుస్తా ఉంటారు, గోల చేస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారనమాట. వైరా అనిపించింది నాకక్కడ. మూవీలో ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ ఉంటది. కానీ వాళ్ళేంటంటే ఆ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేయరనమాట. ఆ రిలేషన్‌షిప్‌ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుంటే ఆ ఎమోషన్ సీన్స్ కొంచెం కనెక్ట్ అవుద్దేమో. ఇంక మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్‌లో. నాకైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా నచ్చింది. ఫైట్ సీన్స్‌కైతే బీజీఎం అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే అని చెప్తాను. ఏదో కాస్తో కోస్తో కొంచెమన్నా బావుందంటే అది కూడా బీజీఎం వల్లే. ఇంకా మూవీలో అన్‌లాజిక్ సీన్స్ ఉంటాయి గైస్. బొచ్చెడుంటాయన్నమాట. అక్కడ ఫైర్ వస్తా ఉంటది. ఎందుకొస్తుందో ఏంటో చాలా ఉన్నాయి గైస్. 1, 2 కాదు. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయన్నమాట. ఇంక మూవీలో సాంగ్స్ విషయానికొస్తే 2, 3 సాంగ్స్ ఉన్నాయి గైస్. దాంట్లో ఒక సాంగ్ బావుందన్నమాట. దేవుడి సాంగ్, ఒక దేవత సాంగ్ ఉంటుంది. ఆ దేవత సాంగ్ అయితే కొంచెం బావుంది. ఇంక యాక్టింగ్ విషయానికొస్తే మూవీ టీమ్ మొత్తం పర్లేదన్నమాట. ఒక రకంగా చేశారు. కాకపోతే సప్తమి గౌడ గారైతే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆమె ఒక్కటే మనల్ని యాక్టింగ్‌లో కొంచెం బాగా ఇంప్రెస్ చేస్తది. అండ్ ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. విత్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బావుంటుంది. ఇంక మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్ బావున్నాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అంతగా ఏం నచ్చలేదు గైస్. యావరేజ్ మూవీ అని చెప్తాను. మూవీలో విజువల్స్ అండ్ నైట్ సీన్స్ కొంచెం బావుంటాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో ఫైట్స్ కొంచెం బావుంటాయి అంతే. అంతే అంతకు మించి మూవీలో అయితే ఇంకేం లేదు. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5.